నమస్కారం. హెల్త్ జోన్ కార్యక్రమానికి స్వాగతం. హెల్త్ జోన్లో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ జంక్ ఫుడ్ తినడం వల్ల మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. మరి వీటికి సంబంధించి మీకు కూడా ఎటువంటి సందేహాలున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. మరి వాటి గురించి మనకి పూర్తి వివరాలు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు అపోలో క్రెడిల్ చీఫ్ డైటీషియన్ డాక్టర్ కిరణ్ మై గారు. నమస్తే అండి. నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జంక్ ఫుడ్ అంటే చాలా మందిలో చాలా రకాల ఫుడ్స్ అన్నీ ఉంటాయి, మైండ్లో వచ్చేస్తాయి. సో ఏవి జంక్ ఫుడ్స్ ఏవి కాదు అని చాలామందికి తెలియదు. సో అసలు ఫస్ట్ జంక్ ఫుడ్ అంటే ఏంటి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో జంక్ ఫుడ్స్ అంటే ఎనీ టైప్ ఆఫ్ ఫుడ్ విచ్ ఇస్ డీప్ ఫ్రైడ్, హై ఇన్ ఫ్యాట్స్, అంటే ఫ్యాట్ కంటెంట్ ఏ ఫుడ్ ఐటెంలో అయితే ఎక్కువగా ఉంటుందో, అండ్ హై షుగరీ ఫుడ్స్, షుగర్, సాల్ట్ అండ్ ఫ్యాట్. ఈ 3 ఐటమ్స్ ఏ ఫుడ్ ఐటెంలో అయినా అధికంగా ఉంటుందో, ఎక్సెస్లో ఉంటుందో, దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ జంక్ ఫుడ్స్, అంటే ఫాస్ట్ ఫుడ్స్. ఎనీథింగ్ విచ్ ఇస్ డీప్ ఫ్రైడ్ అంటే ఆల్ ద బేకరీ ప్రోడక్ట్స్ లైక్ సమోసాస్, బజ్జీస్, పూరీస్, వడా, ఆల్ ద డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, పాపడ్స్, పికిల్స్, pizzas, burgers, sodas, chocolates, pastries, cakes, they're all categorized in junk foods. Ivanni different types of fast foods and junk foods. Inkoti ajinomoto kuda, that's a China salt. Salt content gaani, sugar content gaani, or fat content any food item lo aithe adhikanga untundo, excess lo untundo, they are considered as junk foods. సో ఈ జంక్ ఫుడ్స్ అనేది లైక్ ఇవాళ రేపు ఉన్న జనరేషన్లో ఎవ్రీబడి వాంట్స్ టు ఈట్ సంథింగ్ విచ్ ఇస్ టేస్టీ, అండ్ సంథింగ్ విచ్ ఇస్ టేస్టీ అంటే మనకు దొరికేది బర్గర్స్, పిజ్జాస్ అని అనుకుంటున్నారు. దట్స్ అ వెరీ బిగ్ మిస్కన్సెప్షన్. మనం హెల్దీ ఫుడ్స్ కూడా టేస్టీగా చేసుకోవచ్చు, బట్ జంక్ ఫుడ్స్ అనగానే అందరికీ క్రేవింగ్స్ రావడంతో దే ఆర్ మోర్ అడిక్టెడ్ టు జంక్ ఫుడ్స్. సో జంక్ ఫుడ్స్ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు చాలా ఉన్నాయి. సో అంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకునే వాళ్ళలో? ఓకే, సో జంక్ ఫుడ్ ఫ్రీక్వెంట్గా తీసుకునే వాళ్ళలో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఆర్ బర్గర్స్, పిజ్జాస్, చాక్లెట్స్, పేస్ట్రీస్, ఇవన్నీ ఫ్రీక్వెంట్లీ తీసుకునే వాళ్ళకు చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి జంక్ ఫుడ్స్ కన్సంప్షన్ వల్ల. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇట్ కాజెస్ మెమరీ ప్రాబ్లమ్స్, అంటే బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనమాట. చిన్నపిల్లలకు యూజువలీ దే లైక్ లాట్ ఆఫ్ జంక్ ఫుడ్స్. సో చిన్న ఏజ్ నుంచి వాళ్ళని కంట్రోల్ చేస్తే బెటర్. లేదంటే మెమరీ ప్రాబ్లమ్స్, ఎలాంటి మెమరీ ప్రాబ్లమ్స్ అంటే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గిపోవడము, అటెన్షన్ సీకింగ్ స్పాన్ అనేది తక్కువైపోవడము, లెర్నింగ్ స్కిల్స్, మెమరీ స్కిల్స్ అంటే గుర్తుపెట్టుకోలేకపోవడము. ఇవన్నీ ఎందుకు అంటే బ్రెయిన్ సెల్స్ ష్రింక్ అవ్వడం వల్ల, బ్రెయిన్కి సరైన న్యూట్రిషన్ అందకపోవడం వల్ల దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇట్ విల్ లీడ్ టు మెమరీ ప్రాబ్లమ్స్, అంటే చిన్న ఏజ్ నుంచే ఫర్గెట్ఫుల్నెస్, మతిమరుపు, ఆర్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గిపోవడము, స్కూల్లో కానీ కాలేజ్ లెవెల్లో కానీ అకాడమిక్ స్కిల్స్లో పువర్ అయిపోవడం, అంటే పువర్ పర్ఫార్మెన్స్ ఇన్ స్కూల్స్ అండ్ కాలేజెస్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ కన్సంప్షన్ ఆఫ్ జంక్ ఫుడ్స్. ఫుడ్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ ఎవ్రీ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ. మనం ఏదైతే తీసుకుంటామో it is going to impact on every organ inside our body. First it is going to affect the brain. So junk food excess ka తీసుకోవడం వల్ల it is going to cause memory problems. This is one thing. Second ఏంటంటే జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల it is going to lower the appetite. అంటే ప్రతి మనిషికి అపిటైట్ అనేది ఉంటుంది. సో అపిటైట్ అనేది తగ్గిపోతుంది. సో దట్ ఈస్ ఈవెన్ మోర్ డేంజరస్. అపిటైట్ తగ్గిపోతే హెల్దీ ఫుడ్ తినాల్సిన అవకాశం కూడా తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి మీల్ తీసుకోకుండా ఇఫ్ దే ఆర్ ఈటింగ్ అ పిజ్జా ఆర్ అ బర్గర్ ఆర్ సమ్ డీప్ ఫ్రైడ్ ఐటమ్ తీసుకుంటే ఏమవుతుంది, వాళ్ళ స్టమక్ ఫుల్ అయిపోతుంది. నెక్స్ట్ 2-3 అవర్స్ వరకు దే డోంట్ ఫీల్ హంగ్రీ, అండ్ వెన్ దే డోంట్ ఫీల్ హంగ్రీ దే డోంట్ ఈట్ సంథింగ్ హెల్దీ, ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ సంథింగ్ హెల్దీ అండ్ టేస్టీ తినే ఛాన్స్ కూడా ఉండదు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు లోవర్ ది అపిటైట్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ దట్ వే ఆల్సో. ఇంకోటి ఏంటంటే వన్ మోర్ డిసడ్వాంటేజ్, ఇట్ కెన్ కాజ్ డిప్రెషన్. ఇవాళ రేపు యంగ్స్టర్స్లో వీఆర్ ఫైండింగ్ యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్. ఇవన్నీ ఎందుకు అంటే జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల బ్రెయిన్లో ఉన్న కెమికల్స్ ఏవైతే ఉంటాయో ఆ కెమికల్ రియాక్షన్స్ అన్నీ దే ఆర్ గెటింగ్ షఫుల్డ్ అనమాట.
సో ఆ కెమికల్ రియాక్షన్స్ తగ్గిపోవడం వల్ల దే ఆర్ ఫీలింగ్ డిప్రెస్డ్ అండ్ స్ట్రెస్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ కూడా తగ్గిపోతుంది అండ్ దే ఆర్ బికమింగ్ మోర్ లేజీ అండ్ డిప్రెస్డ్. సో డిప్రెషన్కి మెయిన్ కారణం ఏంటంటే జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల. జంక్ ఫుడ్ అంటే ఎనీథింగ్ విచ్ ఇస్ హై ఇన్ ఫ్యాట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెస్ ఆఫ్ ఆయిలీ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల కూడా దట్ ఈస్ కాల్డ్ యాజ్ జంక్. ఆర్ ఫాస్ట్ ఫుడ్, ఫర్ ఎగ్జాంపుల్ నూడిల్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ జంక్ ఫుడ్. ఆర్ హైలీ సాల్టీ ఫుడ్స్, పికిల్స్లో కూడా సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఫ్రీక్వెంట్ కన్సంప్షన్ ఆఫ్ పికిల్స్, నేను మాట్లాడేది ఎప్పుడో ఒకసారి తినడం గురించి కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కరోజు సలాడ్ తింటే మనము స్లిమ్ అయిపోము, అలాగా ఒక్కరోజు మనం బర్గర్ తింటే లావ్ అయిపోము. It is all consistency. This is, it's going to happen over a period of time. Every day counts. Maintenance is very important. Okay. So, ఇవి just some of the common symptoms చెప్పాను. ఇంకోటి ఏంటంటే జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల it is going to increase the risk of cancer. క్యాన్సర్ తోని చాలా మంది దే ఆర్ సఫరింగ్ విత్ అ డేంజరస్ డిసీజ్ కాల్డ్ క్యాన్సర్. ఇప్పుడు మనం జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ కి ఎలా కారణం అవుతుంది అని తెలుసుకునే ముందు ఒక కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. ప్రాబ్లం ఏంటో చెప్పండి. సరికొండ రత్నకాశ్ మురగాల సూర్యాపేట జిల్లా అండి. చెప్పండి. అది మేము బ్రెడ్ ఎక్కువ తింటామండి. అది బ్రెడ్ స్వీట్స్ తింటే బరువు ఎక్కువ అవుతున్నా 82 కేజీలు. ఇప్పుడు మీరు జంక్ ఫుడ్ అని చెప్తున్నారు కదా, అవి తినొచ్చా అండి? అట్లా ఏం తింటున్నారు మీరు? అది బ్రెడ్ ఎక్కువ తింటాండి నేను. బ్రెడ్ ముక్కలు తింటున్నారా? ఓకే, బ్రెడ్ ఇంకా జంక్ ఫుడ్. ఓకే అండి, డాక్టర్ గారు చెప్తారు, వినండి. సో బ్రెడ్ మీరు ఎక్కువగా అంటే ఎక్సెస్గా తీసుకుంటే బ్రెడ్లో మనకు వెరైటీస్ ఉంటాయండి. సంథింగ్ ఇస్ కాల్డ్ యాజ్ మిల్క్ బ్రెడ్, దెన్ వీ హ్యావ్ హోల్ వీట్ బ్రెడ్, వీ హ్యావ్ మల్టీగ్రెయిన్ బ్రెడ్, వీ హ్యావ్ బ్రౌన్ బ్రెడ్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్ ఉంటుంది. సో మీరు ఏ బ్రెడ్ తీసుకుంటున్నారు, ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో అనేది ఫస్ట్ మీకు అది ఐడియా ఉండాలి. ఎక్సెస్ కన్సంప్షన్ ఏది తీసుకున్నా అది ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ పాయిజనస్. సో ఆల్వేస్ టేక్ సంథింగ్ ఇన్ లిమిటెడ్ అమౌంట్స్. సో బ్రెడ్ తీసుకోవడం వల్ల మీరు ఒకటే రోజు లావ్ అయిపోరు, బట్ ఎక్సెస్గా తీసుకోవడం వల్ల మనం చెప్పలేము. బ్రెడ్తో ఏం తీసుకుంటున్నారు, కాంబినేషన్ ఏంటి అనేది ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడు బ్రెడ్ అండ్ జామ్ రోజు తీసుకుంటే జామ్లో ఉన్న షుగర్ కంటెంట్స్ వల్ల డెఫినెట్లీ యూ విల్ బికమ్ ఫ్యాట్. బ్రెడ్ అండ్ మిల్క్ తీసుకుంటే అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ విచ్ టైప్ ఆఫ్ మిల్క్ యు ఆర్ టేకింగ్. సో బ్రెడ్ తీసుకోవడం వల్ల మీరు లావ్ అయిపోరు, బట్ బ్రెడ్తో పాటు వాట్ ఈస్ ద కాంబినేషన్ యు ఆర్ టేకింగ్ అనేది ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ ప్రిఫరబుల్లీ మీరు వెయిట్ లాస్ కోసం చూస్తే, అంటే బరువు తగ్గాలి అని చూస్తే బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటే చాలా మంచిది, ఎందుకంటే అందులో ఫైబర్ ఉంటుంది అండ్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ రెడ్యూసింగ్ వెయిట్. ఓకే, ఇంకొక కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో హలో, వినిపిస్తుందా? చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? నా పేరు కరిష్మా అండి. ఓకే, డాక్టర్ కిరణ్మయ్ గారు ఉన్నారు, మాట్లాడండి. ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ, చాక్లెట్స్ తినొచ్చా మేడం? చాక్లెట్స్ తినొచ్చా అని అడుగుతున్నారా అండి నన్ను? అవును, డైరీ మిల్క్ సార్. ఓకే. చాక్లెట్స్. See, I'm a dietitian and I love chocolates actually చెప్పాలంటే, but it depends on what type of chocolate you are taking అండి. హెల్త్కి ఏంటంటే డార్క్ చాక్లెట్ చాలా మంచిది, బట్ రోజు 2 స్మాల్ క్యూబ్స్ ఆఫ్ డార్క్ చాక్లెట్ ఇస్ గుడ్ ఫర్ హార్ట్ హెల్త్. బట్ డైలీ మీరు డైరీ మిల్క్స్ తింటూ పోతుంటే యునో డైరీ మిల్క్ ఇస్ ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఎనీ బ్రాండ్, కానీ ఎప్పుడైనా ఒకసారి మీరు చాక్లెట్స్ తింటే పర్వాలేదు, బట్ రోజు తీసుకోవడం వల్ల ఎవ్రీ డే దట్ ఈస్ గోయింగ్ టు యాడ్ అప్ ఇన్ టు యువర్ లైఫ్ స్టైల్. అండ్ చాక్లెట్స్ ఆర్ హై ఇన్ షుగర్స్, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ కోకో. సో ఆ షుగర్ ఏంటంటే ఒకటే రోజు మీరు లావ్ అయిపోరు, బట్ ఆ షుగర్ కంటెంట్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు ఫ్యాట్ బాడీలో. సో డైలీ మీరు చాక్లెట్స్ తినొచ్చు, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్వాంటిటీ హౌ మచ్ యు ఆర్ టేకింగ్. సో ఓకే, అంటే లిమిట్లో తీసుకుంటే పర్వాలేదు అంటారు. ఎనీథింగ్ విచ్ ఇస్ ఇన్ బ్యాలెన్స్డ్ ఇట్ క్యాన్ బి టేకెన్. ఓకే, ఇందాక మనము జంక్ ఫుడ్ తినడం వల్ల క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు కదా, సో అంటే ఎట్లా అంటారు? సో జంక్ ఫుడ్ ఎక్సెస్గా తినడం వల్ల దెర్ ఇస్ అన్ ఇంక్రీస్డ్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్. ఎందుకంటే బేకరీ ప్రోడక్ట్స్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పఫ్స్లో కానీ వెజ్ పఫ్స్, ఎగ్ పఫ్స్, చికెన్ పఫ్స్, బేకరీస్లో ఏంటంటే దే యూజ్ దిస్ వనస్పతి
వనస్పతి ఈజ్ నథింగ్ బట్ డాల్డా. అంటే మనం ప్యూర్ గీ ఈజ్ యాక్చువల్లీ మచ్ సేఫర్. ఇప్పుడు ఆవు నెయ్యి ఆర్ బఫలో గీ, దే ఆర్ యాక్చువల్లీ హెల్దియర్ యాక్చువల్లీ కంపేర్ టు దిస్ డాల్డా ఏంటంటే దిస్ వనస్పతి ఇట్ ఈస్ మేడ్ ఫ్రమ్ వెజిటేబుల్ ఆయిల్స్. వెజిటేబుల్ ఆయిల్స్ని హీట్ చేసి రీహీట్ చేసేసి దే ఆర్ కాల్డ్ ఎస్ హైడ్రోజనేటెడ్ ఆయిల్స్. ఆ ఆయిల్స్తోని బేకరీ ప్రోడక్ట్స్ తయారు చేస్తారు, యూజువలీ ఇన్ బేకరీస్ అండ్ కన్ఫెక్షనరీస్. సో లైక్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ బేకరీ ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల ఆ హైడ్రోజనేటెడ్ ఆయిల్స్లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. సో ట్రాన్స్ ఫ్యాట్స్ ఆర్ వెరీ డేంజరస్ ఫర్ హార్ట్ హెల్త్. ఆ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి కొలెస్ట్రాల్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తాయి. దాంతోపాటు క్యాన్సర్ రిస్క్ని కూడా ఇంక్రీజ్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఎవరైతే ఎక్కువగా తీసుకుంటారో డెఫినెట్లీ దే హ్యావ్ అ హై రిస్క్ ఆఫ్ గెటింగ్ క్యాన్సర్. సో డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ తగ్గించి షాలో ఫ్రైయింగ్ ఆర్ లెస్ ఆయిల్తోని కుక్ చేసుకునే ఐటమ్స్ తీసుకుంటే దట్ ఈస్ సేఫర్. ఎందుకంటే ఒక స్టడీ కూడా జరిగింది రీసెంట్లీ, దెర్ వాజ్ అన్ ఆస్ట్రేలియన్ స్టడీ. సో ఆ ఆస్ట్రేలియన్ క్లినికల్ స్టడీలో ఏం తెలిసిందంటే అధికంగా జంక్ ఫుడ్ తీసుకోవడం వల్లనే క్యాన్సర్కి దెర్ ఇస్ అ హై రిస్క్ ఆఫ్ గెటింగ్ క్యాన్సర్, స్పెషలీ కొలాన్ క్యాన్సర్. ఓకే, కాల్ తీసుకుందామండి. హలో హలో మ్యామ్, గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి ప్రాబ్లం ఏంటో. ఏజ్ వచ్చేసి 23 మేడం. అయితే 1 year లోనే కొంచెం హెవీ వెయిట్ వచ్చింది. వెయిట్ లాస్ అవ్వడానికి ఏదైనా సజెషన్ ఇస్తారా మేడం? హెల్త్. ఓకే అండి, డాక్టర్ గారు చెప్తారు, వినండి. సో వెయిట్ లాస్కి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సజెషన్ ఏంటంటే మీరు డైట్తో పాటు ఫిజికల్ యాక్టివిటీ ఆల్సో ప్లేస్ అ వెరీ మేజర్ రోల్. 70% డైట్ ప్లేస్ అ రోల్ అండ్ 30% యువర్ ఫిజికల్ యాక్టివిటీ ప్లేస్ అ రోల్. సో ఫస్ట్ మీరు వెయిట్ లాస్ గురించి ఆలోచిస్తుంటే మీ డైట్లో షుగర్ అండ్ ఆయిల్ కంటెంట్ అండ్ సాల్ట్ కంటెంట్ అది మీరు రెడ్యూస్ చేసుకోవాలి. రోజుకి మీరు వాడాల్సింది ఆయిల్ కంటెంట్ అనేది తగ్గించేయాలి. డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ లైక్ పాపడ్స్, పికిల్స్, సాల్టీ ఫుడ్స్, కేక్స్, పేస్ట్రీస్ ఇవన్నీ కొన్ని రోజులు అవాయిడ్ చేసి మూవ్ టు హెల్దీ ఫుడ్ ఐటమ్స్. సంథింగ్ లైక్ మోర్ ఆఫ్ వెజిటబుల్ సలాడ్స్, మోర్ ఆఫ్ ఫ్రూట్స్. ఇప్పుడు నిన్న హోలీ పండుగ సెలబ్రేట్ చేశారు. సో జస్ట్ ద వే హోలీ ఈజ్ సో కలర్ఫుల్, మేక్ యువర్ డైట్ ఆల్సో కలర్ఫుల్. అంటే అన్ని కలర్ఫుల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మీ డైట్లో ఇంక్లూడ్ చేయడం వల్ల దట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు హెల్ప్ యూ ఇన్ రెడ్యూసింగ్ యువర్ వెయిట్. అండ్ రైస్ క్వాంటిటీ కూడా మీరు చూసి వాడాలి. అంతేకాకుండా వాటర్ ఇంటేక్ షుడ్ బీ గుడ్. ఇంక్లూడ్ మోర్ ఆఫ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. అండ్ ఫ్యాట్ ఫుడ్స్ కంప్లీట్లీ తీసేయమని నేను చెప్పను, కానీ లిమిట్లో తీసుకోండి. కన్జ్యూమ్ లో ఫ్యాట్ ఫుడ్స్, హై ఫ్యాట్ ఫుడ్స్ కాకుండా లో ఫ్యాట్ ఫుడ్స్. అంటే చిన్న చిన్న చేంజెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మిల్క్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్క్ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టోన్డ్ మిల్క్, డబుల్ టోన్డ్ మిల్క్, స్కిమ్డ్ మిల్క్, దెన్ వీ హ్యావ్ ఫుల్ క్రీమ్ మిల్క్. సో వెన్ యూఆర్ లుకింగ్ ఫర్ వెయిట్ లాస్ మీగడ తీసేసిన పాలు తీసుకోవాలి, సంథింగ్ లైక్ టోన్డ్ మిల్క్ ఆర్ స్కిమ్డ్ మిల్క్. ఇట్లాంటి స్మాల్ చేంజెస్ ఎవ్రీడే మీరు ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్లీ మీరు బరువు దిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఓకే, అంటే ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఇందాక మనం డీప్ ఫ్రైడ్ ఫుడ్ తింటే ఎక్కువ ఫ్యాట్ అంటున్నాం కదా. సో మరి బయట తీసుకునే ఫుడ్డే ఫ్యాట్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో ఇంట్లో కూడా చేసుకుంటూ ఉంటారు. ఈవినింగ్ అవ్వగానే స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవడం, పిల్లలు అడిగారని చెప్పి ఫ్రెంచ్ ఫ్రైస్ అవన్నీ చేసి ఇస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి అది రెగ్యులర్గా అయిపోతుంటుంది. సో అది కూడా మనకి ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది అంటారా? ఇది కూడా జంక్ ఫుడా? డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఇంట్లోనే మీరు లైక్ మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ ఫ్యామిలీస్లో నేను ఏం చూస్తానంటే ఆయిల్ అనేది వాళ్ళు మెజర్ చేయరు. ఆయిల్ క్యాన్స్తోనే డైరెక్ట్లీ దే పోర్ ఇన్ టు ద కడాయిలో డైరెక్ట్ ఆయిల్ క్యాన్స్తోనే దే కీప్ పోరింగ్. ఆయిల్ కంటెంట్, ఆయిల్ ఇస్ ద మెయిన్ కల్ప్రిట్. ఆయిల్లో ఫ్యాట్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆయిల్ చూసి వాడాలి ఎవరైనా కూడా. ఇంట్లో కూడా ఇన్ ఎవ్రీ మీల్, ప్రతి మీల్లో మనం ఆయిల్ ఎంత వాడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్సెస్ ఆయిల్ కన్సంప్షన్ వల్ల డెఫినెట్లీ అది ఫ్యాట్ కన్సంప్షన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు చిన్నపిల్లలకు స్నాక్స్ అని అడుగుతారు. సో వన్స్ ఇన్ అ వైల్ ఇఫ్ దే టేక్ పూరీస్, వడాస్, బజ్జీస్ దట్ ఈస్ ఓకే. బట్ ఎవ్రీ డే డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ మీరు అన్నట్టు ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకోవడం వల్ల రోజు డెఫినెట్లీ ఓవర్ వెయిట్, ఒబీసిటీ ఇలాంటివి ఎక్కువగా చూస్తుంటాం. చిన్న చిన్న పిల్లల్లోనే ఉబకాయం అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. బట్ దీంట్లో మనం చేంజెస్ చేసుకోవచ్చు. వీ కెన్ మేక్ హెల్దీ ఫుడ్ చాయిసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెంచ్ ఫ్రైస్ కాకుండా క్యారెట్ స్టిక్స్ లాగా చేసి ఇవ్వచ్చు. ఆర్ గివ్ సంథింగ్ ఫ్రెష్ ఫ్రూట్ సలాడ్ ఆర్ ఫ్రెష్ వెజిటబుల్ సలాడ్, సంథింగ్ నాన్ ఫ్రైడ్.
అంటే నాన్ ఫ్రైడ్ స్నాక్స్ కూడా తీసుకోవచ్చు, లైక్ అటుకులు, మురుమురా ఆర్ బేల్పూరి విత్ వెరీ డ్రిజిల్ ఆఫ్ ఆయిల్ తక్కువ వేసి చేసుకోవడం. అలాంటి సింపుల్ చేంజెస్ మనం చేసుకుంటే డెఫినెట్లీ వీ కెన్ ఫైట్ అగేన్స్ట్ మెనీ ఇన్ఫెక్షన్స్ అండ్ డిజీజెస్. ఓకే, కాల్ తీసుకుందామండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు మల్లేశ్వరి అండి. మల్లేశ్వరి గారు, డాక్టర్ కిరణ్మయి గారు ఉన్నారు. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మా ఆయనకు బొజ్జ పెరుగుతుందండి. ఓకే, ఏ ఫుడ్ అంటే ఎక్కువ ఏ ఫుడ్ తగ్గిస్తే మంచిది అంటారా? ఆల్మోస్ట్ ఇది కూడా డైట్ కిందకే. సో ఓకే అండి మల్లేశ్వరి గారు, సో మీ ఆయనకు లైక్ మీ హస్బెండ్కి పాట్ బెల్లీ అంటారు దాన్ని, బెల్లీ ఫ్యాట్ తగ్గించాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ ఇంపార్టెంట్. స్పెషలీ అబ్డామిన్ ఏరియా అంటే లోవర్ అబ్డామిన్ బెల్లీ ఫ్యాట్ తగ్గించాలంటే సైక్లింగ్ చేయాలి ఆర్ బ్రిస్క్ వాకింగ్ ఫర్ అట్లీస్ట్ 30 minutes ఆర్ 1 hour ఆఫ్ విగరస్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే అది క్యాలరీస్ బర్న్ అవ్వడం వల్ల డెఫినెట్లీ వెయిట్ తగ్గుతుంది. డైట్లో చేయాల్సిన చేంజెస్ ఏంటంటే ఆయిలీ ఫుడ్స్ లైక్ పూరి, బజ్జీ, బోండా, వడ, పాపడ్స్, పికిల్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, జంక్ ఫుడ్స్ ఇవన్నీ కొన్ని రోజులు మానేయాలి. వెయిట్ దిగే అంతవరకు ఫస్ట్ ఒక 1 month ట్రై చేయాలి మీరు. ఆయిల్ లెస్ ఫుడ్ ట్రై చేస్తే డెఫినెట్లీ వెయిట్ తగ్గుతారు. అండ్ స్వీట్స్, చాక్లెట్స్, బేకరీ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా కొన్ని రోజులు లిమిట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఇంట్లో యూస్ చేసే ఆయిల్ కూడా సో నిజంగానే అసలు క్వాంటిటీస్ కానీ అలా ఏం తీసుకోకుండా అలానే చేస్తుంటారు ప్రతి ఇంట్లో కూడా మోస్ట్ ఆఫ్ ది. సో మనకి ఈ బ్రాండ్స్ అని కాకుండా ఇప్పుడు పల్లి ఆయిల్ అని, వెజిటేబుల్ ఆయిల్ అని, ఆలివ్ ఆయిల్ అని చాలా రకాలుగా వస్తుంటాయి. సో మన హెల్త్కి ఏ ఆయిల్ అయితే బెటర్ అంటారు? So we have different types of vegetable oils in the market. For example, canola oil, olive oil, rice bran oil, sunflower oil, safflower oil, peanut oil, groundnut oil. ఇలా డిఫరెంట్ వెజిటబుల్ ఆయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క వెజిటబుల్ ఆయిల్లో దేర్ ఆర్ డిఫరెంట్ రేషియోస్ ఆఫ్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్. అంటే ప్యూఫా అండ్ మ్యూఫా అని ఒక రేషియో ఉంటుంది. పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని ప్రతి ఆయిల్లో డిఫరెంట్ రేషియో ఉంటుంది. మన బాడీకి ఏంటంటే హ్యూమన్ బాడీకి వీ రిక్వైర్ ఆల్ ది ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్. సో ఎవ్రీ వెజిటబుల్ ఆయిల్ ఈజ్ ఇంపార్టెంట్. సో అన్ని వెజిటబుల్ ఆయిల్స్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఎవ్రీ మంత్ వీ షుడ్ కీప్ చేంజింగ్ ద వెజిటబుల్ ఆయిల్స్. అంటే ఎవ్రీ మంత్ మనం రొటేషన్లో వాడాలి వెజిటబుల్ ఆయిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ మంత్ ఇఫ్ ఐఎమ్ యూజింగ్ కెనోలా ఆయిల్, నెక్స్ట్ మంత్ మనం ఆలివ్ ఆయిల్ వాడాలి. ద కమింగ్ మంత్ రైస్ బ్రాన్ ఆయిల్, మరి వచ్చే మంత్ వీ షుడ్ యూజ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో మంత్లీ అలా రొటేషన్ బేసిస్లో మనం వెజిటబుల్ ఆయిల్స్ వాడితే కనుక మన హెల్త్కి చాలా మంచిది. అండ్ వీఆర్ గెటింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ బెస్ట్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్. ఓకే, సో కాంబినేషన్ ఆఫ్ ఆయిల్స్ ఆర్ ఇంపార్టెంట్. హలో, డాక్టర్ గారితో మాట్లాడాలి మేడం. మాట్లాడండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? నా పేరు ఆంజనేయులు అండి, హైదరాబాద్ నుంచి. ఓకే అండి, తప్పకుండా మాట్లాడండి. ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం నమస్తే. నమస్తే అండి, చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ మేడం, మా మిస్సెస్ 5 feet 6 ఉంటుంది, 5 feet 4 అండి. ఓకే. ఆమె ఇప్పుడు యాక్చువల్ గా 78 kgs. లాస్ట్ ఒక 10 years నుంచి ట్రై చేస్తున్నా కూడా ఏమి వెయిట్ గెయిన్ కావట్లేదు, లాస్ కావట్లేదు, సేమ్ వెయిట్ ఉంటుందండి. ఓకే. సో ఆంజనేయుల్ గారు, నేను అపోలో క్రెడిల్ హాస్పిటల్లో అవైలబుల్ ఉంటాను. ఇన్ కేస్ మీ మిస్సెస్కి డీటెయిల్డ్ డైట్ చార్ట్ కావాలంటే నన్ను వచ్చి కలవచ్చు మీరు హాస్పిటల్లో. బట్ మీకు కొన్ని బేసిక్ టిప్స్ చెప్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, వెయిట్ తగ్గాలి అని అనుకునే వాళ్ళు ఎక్సర్సైజ్ గురించి ఆలోచించాలి. ఎవ్రీ డే 1 hour, మనకు డేలో 24 hours ఉంటాయి. సో 1 hour వీ షుడ్ డెడికేట్ ఫర్ ఫిజికల్ యాక్టివిటీ. సింపుల్ ఎక్సర్సైజెస్, ట్రెడిషనల్ యోగా కావచ్చు, సూర్య నమస్కార్ కావచ్చు, ఇంట్లోనే ఏదైనా ఫిజికలీ యాక్టివ్ ఉండేటట్టుగా చూడాలి మీరు. అంటే స్వెట్ వచ్చేటట్టుగా ఎక్సర్సైజ్ చేయాలి. డైట్లో ఏంటంటే వాటర్ ఇంటేక్ మంచిగా ఉండాలి, 2 to 3 liters ఆఫ్ వాటర్ పర్ డే. అండ్ మీ మిస్సెస్కి ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే దాన్ని బట్టి నేను ఆల్టర్ చేసి డైట్ కస్టమైజ్ చేసి ఇస్తాను. ఒకవేళ హెల్త్ ఇష్యూస్ ఏం లేవు, ఓన్లీ ఓవర్ వెయిట్ ఉన్నారు అని అనుకుంటే మాత్రం ఆయిల్ కంటెంట్ డైట్లో తక్కువ చేయాలి. ఎక్కువ హైలీ షుగర్ ఇంటేక్ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయాలి. హైలీ ఫ్యాట్ ఇంటేక్ ఉన్న ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయాలి. దీనివల్ల డెఫినెట్లీ
యువర్ వైఫ్ విల్ లూజ్ వెయిట్. సో అంటే ఇప్పుడు చాలామంది మన కాలర్స్ కూడా చాక్లెట్స్ గురించి అండ్ అలాగే ఇది తినచ్చా అది తినచ్చా అని చెప్పారు. సో అంటే ఈ జంక్ ఫుడ్ని ఎలా అవాయిడ్ చేయాలి, ఏమన్నా టిప్స్ చెప్తారా? యా, డెఫినెట్లీ. జంక్ ఫుడ్ని ఎలా అవాయిడ్ చేయాలి అంటే మనకు ఉన్న న్యాచురల్ ఫుడ్స్తోనే టేస్టీ అండ్ హెల్దీ ఐటమ్స్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, అంటే షుగరీ ఐటమ్స్, స్వీట్ ఐటమ్స్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు హ్యావ్ సంథింగ్ విచ్ ఇస్ హెల్దీ అండ్ టేస్టీ. ఫర్ ఎగ్జాంపుల్ పీనట్ చిక్కీస్ ఆర్ రాగితో తయారు చేసిన లడ్డు ఆర్ డ్రై ఫ్రూట్ స్వీట్స్. డ్రై ఫ్రూట్స్ ఆర్ హెల్దీ, రాగి ఈజ్ వెరీ హెల్దీ, ఇట్ ఈస్ హై ఇన్ కాల్షియం. సో ఇలాంటి హెల్దీ ఇంగ్రీడియంట్స్ మనము స్వీట్స్లో ఇంక్లూడ్ చేస్తే కనుక దట్ ఈస్ హెల్దీ అండ్ టేస్టీ. అండ్ అంతేకాకుండా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ డెఫినెట్లీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. యూజువలీ వెన్ వీఆర్ హంగ్రీ వీ షుడ్ గో అండ్ ఈట్ అ ఫ్రూట్. ఆకలైనప్పుడు ఏదైనా మంచి ఫ్రూట్ సలాడ్ కానీ ఆర్ అ ఫ్రూట్ జ్యూస్ ఆర్ అ వెజిటబుల్ సాలెడ్ ఆర్ అ ఫ్రూట్ పంచ్ ఇలాంటివి తీసుకుంటే మనం వీఆర్ ఆన్ ద సేఫ్ సైడ్. వీ కెన్ అవాయిడ్ జంక్ ఫుడ్స్. ఓకే. సో డాక్టర్ గారు ఇవాళ షోలో కాలర్స్ అందరికీ అండ్ అలాగే మాకు కూడా సో జంక్ ఫుడ్ని తీసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్ని అవాయిడ్ చేయడానికి కూడా చాలా మంచి టిప్స్ చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాళ హెల్త్ జోన్ కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.